నిన్న ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మహిళా రేఖా గుప్తా తన జీవిత విశేషాలను ఇవన్నీ కూడా ఈరోజు వార్తాపత్రికల్లో చదివాం. అయితే ఆమె ఏకైక మహిళ భాజపా ముఖ్యమంత్రిగా ఉన్నారు. మంచి విద్యావేత్త, చిన్నప్పటి నుండి స్వయం కృషితో పైకి ఎదిగారు. వారి కుటుంబం కూడా రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం కాదు. ఏబీవీపీ విద్యార్థి రాజకీయాల నుండి ఆమె పైకి ఎదిగినటువంటి కార్యకర్త. ఈ విధంగా ఆమె జీవిత విశేషాలను చూస్తూ ఉంటే చివరగా నినాదం అనేటువంటి ఒక అంశంపై నా దృష్టి నిలిచింది. అదేంటని చూస్తే ఆమె తన నినాదంగా నా పనే నా గుర్తింపు అని చెప్పారు. ఎవరైనా తన పని తాను చేసుకుంటూ పోతే ఆ పనిలో ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతూ ఉంటే గుర్తింపు అదే వస్తుంది అనేటువంటి మనస్తత్వంతో ఆమె రాజకీయాలను చేస్తూ ఉన్నారు. ఆమె ఏ పని అప్పగించినా ఆ పనిని త్రికరణ శుద్ధిగా చేస్తూ ఉన్నారు. చేస్తూ భాజపాలో ఉన్నటువంటి అగ్రనాయకత్వం దృష్టిలో ఉన్నారు. అంతకు మునుపు 2015, 2020, 2025 ప్రత్యక్ష ఎన్నికల్లో షాలీమార్ బాగ్ స్థానం నుంచి పోటీ చేశారు. అక్కడ ఓడిపోయినప్పటికీ కూడా ఇప్పుడు 30,000 మెజారిటీతో గెలిచి మొదటిసారిగా ఎమ్మెల్యే అయిన ఆమె ముఖ్యమంత్రి పీఠాన్ని చేజిక్కించుకున్నారు. దానికి ఒకే ఒక కారణం, నా పనే నా గుర్తింపు అనే నినాదంతో ఆమె పనిచేసుకుంటూ వెళ్ళడమే. పని మీద శ్రద్ధ తప్ప ఏ పదవులు వస్తాయనేటువంటి శ్రద్ధ లేకుండా పనిచేసుకుంటూ పోవడం వల్ల తనకు తన పనికి ఈరోజు గుర్తింపు వచ్చిందని ఆమె సంతోషంగా తెలియజేశారు. అందుకే ఇవాళ రేపు పనిచేస్తూ ఫోటోలు దిగడం, పనిచేస్తూ ప్రచారం కోసం పాకులాడడం చేస్తూ ఉంటారు. కానీ ఆ నిజంగా పనిచేసుకుంటూ వెళ్ళే కార్యకర్తగా నాకు గుర్తింపు దక్కింది అని ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు. పనే దైవంగా భావించారు అని తెలుస్తుంది. ఆ నినాదం నా పనే నా గుర్తింపు చాలా ఆకర్షణీయంగా ఉంది. సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీ శక్తి ఛానల్. శుభం భూయాత్.